ఇక్కడ చూడండి నాన్న, చాలా సింపుల్. ఇది ఇచ్చిన కండిషన్ కనుక చూస్తే దీన్ని మనం ఎం అనుకుంటే y = mx, అంటే m అనేది స్లోప్. ఏ లైన్ అయినా y = mx ఫామ్లో ఉంటే అది ఖచ్చితంగా ఆరిజిన్ గుండానే పోతుంది, అసలు ఆలోచించాల్సిన పని లేదు. y అంటే ఇప్పుడు y = 5x పాసింగ్ త్రూ ద ఆరిజిన్, y = -3x పాసింగ్ త్రూ ద ఆరిజిన్, అసలు డౌట్ లేదు. అంటే దీనికి ఆప్షన్ డి. అయితే ఒకవేళ ఇలా ఉంది, y = 5x + 2 ఉంది, అదేంటప్పుడు అదే ఫామ్ 0, c గుండా పోతుంది. అంటే దాని పాయింట్ ఏమవుతుంది 5, 0, 2. అంటే ఇక్కడ ఏ నెంబర్ ఉంటే అది y ప్లేస్లో వస్తుంది. ఎప్పుడు y = mx + c ఫామ్లో ఉన్నప్పుడు, అంటే ఒకటి 0 అవుతుంది, ఇంకోటి 2 అవుతుంది. నెక్స్ట్ ప్యారలల్ టు x యాక్సిస్ ఎప్పుడైతుందంటే y వాల్యూ ఇచ్చాడు, y = k, అంటే ఒక y = k, అంటే y = ఇప్పుడు 2 ఇచ్చినా 3 ఇచ్చినా 5 ఇచ్చినా, అంటే y = ఒక లైన్ ఇస్తే ఒక వాల్యూ ఇస్తే అది ప్యారలల్ టు x యాక్సిస్ ఉంటుంది. ఒకవేళ x = k, అంటే x వాల్యూ ఇచ్చినప్పుడు అది ప్యారలల్ టు యాక్సిస్. సో ఇక్కడ 4 ఆప్షన్ చూసుకోండి. పాసింగ్ త్రూ ద ఆరిజిన్, అంటే y = mx ఫామ్లో ఉంటే ఆరిజిన్. నెక్స్ట్ y = mx + c, అది 0, c, అంటే 0 ఈ పక్కన ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్. ప్యారలల్ టు x యాక్సిస్ అంటే y = k, ఇది కూడా అడుగుతుంటాను అన్న బాగా, ఈ రెండు కూడా అడుగుతుంటాడు. y = k అంటేనేమో x యాక్సిస్ ప్యారలల్గా ఉంటుంది, x = k అంటేనేమో ప్యారలల్ టు y యాక్సిస్. ఇక్కడ k అంటే ఏ నెంబర్ అని తీసుకోవచ్చు నాన్న, ఎవ్రీ టైం k ఇస్తారని వెళ్ళి ఇప్పుడు x = 9 అంటాడు. దెన్ ఎప్పుడైతే x = 9 అన్నాడో ఇది ప్యారలల్ టు y యాక్సిస్. సో ఈ మోడల్లో ఒక బిట్ను మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చెక్ ఇట్.